ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్ నాకైతే ఒక బ్రదర్ అయితే నైట్ నాకు వీడియో సెండ్ చేశాడు, మనకు కిసిక్ సాంగ్ చేయను, ఓకే. అయితే ఆ సాంగ్ని తీసుకొని వీడియో అయితే చాలా బాగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. మనకు ఓన్లీ ఒక 10 సెకండ్స్ ఉన్నా కానీ మనకు 10 సెకండ్స్లో కూడా మనకు బీట్ సింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. మీరు మొత్తం మ్యూజిక్తో వినండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేశారంటే నేనైతే కొంచెం కొత్తగా ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని నేను చాలా బాగా ఎడిట్ చేశాను నాకు బీట్ సింగ్ అనేది, ఓకేనా. మీరు కూడా చాలా బాగా నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు, కొంచెం కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. దీనికి సంబంధించిన బీట్ మార్క్ అండ్ ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. అక్కడి నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. నేనైతే ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. దీనికి సంబంధించిన ప్రతి ఫైల్ అయితే కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్లో ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు బీట్ మార్క్, XML, ప్రీసెట్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు బీట్ మార్క్ ఇంపోర్ట్ అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఏ విధంగా అయితే మీరు బీట్ మార్క్ని ఇంపోర్ట్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను, కానీ మీకు ప్రీసెట్ అండ్ XMLs ఎలా ఇంపోర్ట్ అవ్వకపోతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను, ఓకేనా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు మనం ట్రెండింగ్ కిసిక్ సాంగ్ బై బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్, మనకైతే లిరిక్స్ ఈ విధంగా ఉంటాయి, ఓకేనా. ఒకవేళ మీ దగ్గర ఈ ఫంట్ లేకపోతే అండ్ ఒకవేళ మీకు ఇదే ఫంట్ కావాలనుకుంటే కింద నా వెబ్సైట్లోనే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీకు వేరే ఫంట్ మీ దగ్గర ఇంకా మంచి బెనిఫిట్ ఫండ్స్ ఉన్నట్టయితే మీరు ఆ ఫండ్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ మనకి ఫోటోస్, ఓకే. జస్ట్ ఏం లేదు, మీరు ఫోటోస్ యాడ్ చేసుకోవడమే. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా మనం తీసుకున్న రేషియోకి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో, ఓకేనా. ఫ్రెండ్స్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయో, ఓకేనా, ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయో అన్ని ఫోటోస్ని చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు, కొంచెం కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూస్తే సేమ్ మీరు ప్రివ్యూలు చూసిన విధంగా అయితే మీకు కూడా అవుట్పుట్ వస్తుంది, కాబట్టి మీరు కొంచెం కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. లాస్ట్ వరకు అయితే మీరు అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుందాం, ఓకేనా. ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న చాలా సింపుల్గా అయితే మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. ఇలా అయితే మీరు ప్రతి ఫైల్ని, ఓకేనా, ప్రతి ఫైల్ని ప్రతి ఫోటోకి బీట్ మార్క్ మధ్యలో ఇలా యాడ్ చేసుకుంటాం, ఓకేనా. మనకు 7.18 మిల్లీ-సెకండ్స్ వరకు అయితే మనకు వీడియో డ్యూరేషన్ ఉంది, అక్కడ వరకు మీరు ఫోటోస్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్గా ఫోటోస్ అన్ని యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే మీరు 1 సెకండ్ బయటకు వచ్చేసి మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకొని ఒకే ఒక ప్రీసెట్ మనం అన్ని ఫోటోస్కి యూజ్ చేస్తాం కాబట్టి నేను ఒకే ఒక ఫోటోకి ప్రీసెట్స్ పెట్టి యాడ్ చేసాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, కన్నా మనకు ఆటోమేటిక్గా ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం మనకి కాపీ అయిపోతాయి. 1 సెకండ్ బయటికి రండి, మనకి మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ ఏం టచ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు టచ్ చేస్తే మళ్ళీ మనకు ఫంట్ వెళ్ళిపోతుంది, దాని కొంచెం మళ్ళీ మనకు టైం పడుతుంది, టైం వేస్ట్, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం సింపుల్గా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్, ఓకేనా. ఆటోమేటిక్గా, ఓకేనా. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ప్రతి ఫోటోకి ఇదే విధంగా యాడ్ చేసుకోండి, కొంచెం కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ బీట్ మార్క్ మాత్రం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. మన లాస్ట్ వరకు మనకు 7.18 మిల్లీ-సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి మాత్రం మీరైతే ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, కానీ మొత్తం ప్రాపర్గా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఏం లేదు, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ దాంట్లో కూడా నాకు కొంచెం ఫాలో చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.